మాజీ మంత్రి కొప్పులీశ్వర్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేవలం కాగితాలకే పరిమితం చేసిందని, అంచనాలు పెంచి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే తమ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. రోళ్లవాగు ప్రాజెక్టుకు ఫారెస్ట్ అనుమతులు కూడా లేకుండానే పనులు ప్రారంభించారని, తాము అధికారంలోకి వచ్చాక నిధులు చెల్లించి అనుమతులు తెచ్చామని మంత్రి తెలిపారు. పత్తిపాక దగ్గర రిజర్వాయర్ కడతా, 2 గుంటల మధ్యలో నీళ్ళు కట్టేస్తా, పెద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేసి మొత్తం ధరంపురి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తానండి. ఇక్కడ పోయింది, ఎప్పుడు చెప్పింది తెలుసా? అది అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అసెంబ్లీ సాక్షిగా రాత్రిపూట వచ్చి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు వచ్చి ఒక దొరారెట్లు నిద్రపోయింది. పల్లనిద్ర చేసి మొత్తం మత్తిపాక ధర్మారం మండలంలో రిజర్వాయర్ ఏర్పరిచి ధర్మారం నుంచి వెలుగటూరు నుంచి ధరంపూర్ నుంచి మనది గొల్లపల్లి, పెగడపల్లి ఈ ప్రాంతం సస్యస్థావనం చేస్తారు. గోదావరి ఏమో తలాపుకుంటుంది, మనకేమో నీళ్లు రావు. అక్కడ మేడారం రిజర్వాయర్ చేసుకుని అటు నీళ్ళు పట్టుకుపోతారు, ఇక్కడ లింక్ టు ఏరియా చేసుకుని 1000 ఎకరాల భూమి ఇటు తీసుకుపోతారు. ఇది మాట్లాడతారు. ఏదేమైనా మేము ఒకటే. ఇలా మేము ప్రజాప్రతినిధిగా మేము అందరం కూడా, మా చెల్లె చైర్మన్ కానీ, మా చెల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, రైతులు కానీ, మేమందరం కూడా ఇవన్నీ కూడా ఈరోజు ఈ లిఫ్ట్కి సంబంధించినటువంటి ఇవన్నీ